హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్ రెసిపీ. ఇది మనకి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలు ఒక 15 మినిట్స్లో స్కూల్ నుంచి వస్తారు అనగా కూడా మనం వేసుకుని ఉంచేయచ్చు పిల్లలకి. నేనైతే ఆ రోజు మా అమ్మాయి స్కూల్ నుంచి వస్తుంది కదా అని తను వచ్చి ఒక 15 మినిట్స్ ముందే వేసాను. ఇవి చాలా ఈజీ. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే మొక్కజొన్న పొత్తు తీసుకుని వాటిని గింజల్ని మొత్తం తీసేసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేటప్పుడు మొత్తం పేస్ట్ కింద కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో స్వీట్ కార్న్ తగిలి బాగుంటాయి. అలా బరకగా పట్టేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని అందులో ఒక మిర్చి, ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు వేసుకోండి. నేను ఒక్క మొక్కజొన్న పొత్తే తీసుకున్నాను కాబట్టి ఒక ఆనియన్, ఒక మిర్చియే తీసుకున్నాను. మీరు ఇంట్లో ఎక్కువ జనం ఉండి కొంచెం ఎక్కువ చేసుకుంటే కనుక దానికి తగ్గ తీసుకోండి. మీరు ఎంత తీసుకున్నా ఆనియన్ మాత్రం ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కార్న్ అనేది స్వీట్గానే ఉంటుంది. ఆనియన్ కూడా స్వీటే కదా, కొంచెం మనం ఆనియన్ ఎక్కువ వేసేస్తే టేస్ట్ అంత బాగోదు. ఒకవేళ మీకు మిర్చి కనుక డైరెక్ట్గా తినడం ఇష్టం లేదు అంటే మిక్సీ పట్టేటప్పుడే చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోండి. నేనైతే కనుక అల్లం ముక్క కూడా తురిమేసాను ఇందులోనే, మనకి మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది అని. అది పిల్లలు తింటే కనుక వాళ్ళు తినలేరు కాబట్టి అల్లం ముక్క, మిర్చి కూడా మిక్సీ పట్టేటప్పుడే పెట్టేసుకోండి. వాళ్ళు ఎంత కారం తింటారో మీకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి. అప్పుడు ఇదంతా మిక్సీ ఒక బౌల్లో వేసుకుని అందులో 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకుని ఒకసారి కలుపుకొని చూసుకోండి మీకు బైండింగ్ ఎలా ఉంది ఏంటని. దాన్ని బట్టి ఇంకా ఎక్స్ట్రా పడితే కనుక వేసుకోండి. నాకైతే కరెక్ట్గా 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి పట్టింది. ఫస్ట్ చూశారు కదా, నేను 2 టేబుల్ స్పూన్లే వేసాను బియ్యం పిండి. తర్వాత ఒకసారి చూసుకుందులోకి నాకు ఇంకొంచెం బియ్యం పిండి పట్టింది. అలా కరెక్ట్గా 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి పట్టింది. అందులోని కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకోండి, మీరు ఎంత తినగలరో అంత. కావాలంటే పుదీనా, కొత్తిమీర, వాము ఇవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర పుదీనా, కొత్తిమీర అవి లేవు. వాము ఉంది కానీ నేను ఆల్రెడీ ఆ రోజు టిఫిన్స్లోని, కర్రీస్లోని ఆల్రెడీ యూజ్ చేశాను కదా అని ఇంక ఇందులో వేయలేదు. అవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో మొత్తం కలిపేసుకోండి. చేత్తో కలుపుకుంటేనే మనకి బాగా అవుతుంది. ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, మనకి అంతా ఆ మొక్కజొన్న పిండితోటే సరిపోతుంది. అదంతా వాటర్ అసలు ఏం పట్టవు. అదంతా బాగా చేత్తో కలిపేసుకుని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోండి. నాకైతే మా అమ్మాయికి బౌల్స్లో చేస్తే ఇష్టం, అందుకే నేను చిన్న చిన్న బౌల్స్లో చేశాను. మీరు కావాలంటే ఓవెల్స్ షేప్ చేసుకోవచ్చు, వడలా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే బౌల్స్లో చేశాను. బౌల్స్లో చేస్తే కనుక చిన్న చిన్నవే చేయండి, పెద్ద పెద్దవి చేసినా పెద్దగా ఏగవు. చిన్నవి చేసుకుంటే తినడానికి బాగుంటుంది, బాగా కూడా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్ వేగాక వేసుకోవడమే. అందులో చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా నేను చాలా తక్కువ వేసాను, ఎందుకంటే ఒక్క మొక్కజొన్న పొత్తే కదా. అదే కొంచెం మీరు ఎక్కువ పిండి తీసుకుంటే కనుక ఇంకొంచెం ఆయిల్ తీసుకోండి. నాకైతే ఆయిల్ సరిపోయింది. మరి ఎక్కువ ఆయిల్ వేసేసుకున్నా మనం పదే పదే యూజ్ చేయకూడదు కదా ఒక్కసారి వాడిన ఆయిల్ని, అందుకే నేను తక్కువ తీసుకున్నాను. అప్పుడు మీకు నచ్చిన షేప్లో చేసుకుని ఆయిల్ కాగాక అందులో వేసేసుకుని అవి వేగిపోయాక తీసేసుకోవడమే. చూస్తున్నారు కదా, కలర్ కూడా మంచి కలర్ వస్తాయి. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. మనం మామూలు మొక్కజొన్న పొత్తుతో కన్నా స్వీట్ కార్న్తో చేసుకుంటేనే ఎక్కువ టేస్ట్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఒకసారి మామూలు మొక్కజొన్న పొత్తుతో చేశాను కానీ నాకు అంతగా నచ్చలేదు, గట్టిగా ఉన్నాయి. స్వీట్ కార్న్తో చేసినవి ఎక్కువ బాగున్నాయి. ఆ రోజు ముందు రోజే మా అమ్మాయి అడిగింది ఏదన్నా చేయి మమ్మీ అని, రేపు చేస్తానులే అని ఇంక ఇది ఆ రోజు చేశాను స్నాక్స్ కింద. ఇదైతే సెప్టెంబర్ 3వ తారీఖు వ్లాగ్ ఇది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, ఇంకా బోల్డ్ ఉన్నాయి పోస్ట్ చేసేవి, మరి అవన్నీ ఎప్పటికి చేస్తాను. ఇవి ఉత్తిగానే తినేయచ్చు, మనకేమీ సైడ్ డిష్ కూడా అవసరం లేదు. పిల్లలైతే కనుక సాస్తో తినడానికి ఇష్టపడతారు కాబట్టి నేను ఆ రోజు మా అమ్మాయికి కొంచెం సాస్ కూడా ఇచ్చాను. ఇది ఫస్ట్ వాయ, ఇది తీసిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా వేసాను నేను. ఇంకేంటి ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా అమ్మాయికి ఆ రోజు స్నాక్స్ కింద పోమోగ్రానేట్ ఇవి ఇచ్చాను. అంతే ఫ్రెండ్స్, ఇంకేంటి, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.